హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చుడు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి పొటాటో తోటి క్రిస్పీగా ఉన్నటువంటి ఈ పొటాటో బాల్స్ ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో స్నాక్స్కి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి. సో ఈ పొటాటో బాల్స్కి వచ్చేసి సాస్ కానీ లేదంటే పల్లీ చట్నీతో కానీ టేస్ట్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. సో వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇలాగ ఒక 6 ఆలూల్ని పైన పీల్ చేసేసుకుని ఇలాగ ఒక కుక్కర్లోకి వేసేసుకుని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకుంటున్నాను. సో 5 విజిల్స్ తర్వాత ఇలాగ కుక్ అయితే అయిపోయాయి అనమాట, సాఫ్ట్గా అయితే ఉడికిపోయాయండి. సో ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇవి టోటల్గా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. సో చల్లారిపోయాక వీటిని బాగా మెత్తగా ఎక్కడ గడ్డ లేకపోకున్నట్టుగా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఫోర్క్ని తీసుకుని ఇలాగా మెత్తగా చిదిమేస్తున్నాను అనమాట వీటిని అన్నిటినీ కూడా. సో ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర లేనట్టయితే కనుక ఎర్రగా ఎండిపోయినటువంటి మిరపకాయలని కచాపచాగా మిక్సీకి గ్రైండ్ చేసుకున్నారంటే అవే చిల్లీ ఫ్లేక్స్ అండి. సో వాటిని కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. సో అన్నిటిని కూడా యాడ్ చేసుకుని ఇలాగ ఉప్పు రుచికి సరిపడిందా లేదా అని చెక్ చేసుకుని ఇలాగా బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఇది మీ చేతికి అంటుకున్నట్టయితే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోండి, ఆయిల్ అవసరం లేదు. సో ఇలాగ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ ఇలాగ కొంచెం వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని దూరగా వేయించుకోవడమే అనమాట. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి, చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి మనం చేసుకోవచ్చు, పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. సో ఇదండి ఇవాళ వీడియో. సో పొటాటోస్ తోటి ఇంత ఈజీగా ఇంత టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. పొటాటో బాల్స్ వచ్చేసి చేసుకోవడం చాలా చాలా ఈజీ అనమాట. సో పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి. ఈ పొటాటో బాల్స్లోకి సాస్ కానీ లేదంటే జరుడుగా చేసినటువంటి పల్లీ చట్నీ కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వీడియో మీదకి తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.